డెస్టినేషన్ తెలుసు, కానీ చేరుకునే మార్గం తెలియదు. ఈ విషయం మాలో ఉత్సాహం రేపింది. తెలిసిన దారిలో తెలిసిన ప్రదేశానికి వెళ్తే మజా ఏముంటుంది? ఎక్కడికి చేరుకోవాలో తెలుసు, కానీ ఎలా చేరుకోవాలో తెలియనప్పుడు ఆ ట్రిప్పులో ఉండే మజానే వేరు. మేము వెళ్ళబోయే ప్రదేశం పేరు దిండిదారా జలపాతం. ఈ ప్లేస్ చాలా డీప్ ఫారెస్ట్లో ఉంటుందని, అక్కడికి వెళ్ళడానికి 6 సార్లు ప్రయత్నించి విఫలమైనట్టు మేము ఉన్న రిసార్ట్స్ ఓనర్ కృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆయన అలా చెప్పేసరికి మేము ఎలా అయినా అక్కడికి చేరుకోవాలని నిర్ధారించుకున్నాం. మా ఇంట్రెస్ట్ చూసిన కృష్ణారెడ్డి గారు మాతో ప్రయాణించడానికి సిద్ధమయ్యారు. మా వెహికల్ స్టార్ట్ అయింది. సో నౌ అవర్ డెస్టినేషన్ ఈజ్ దిండిదారా జలపాతం. హాయ్, ఐఎమ్ నౌకాన్. నా ఫ్రెండ్ వెంకట్ అండ్ నాగేంద్ర, గణేష్, ఇతని పేరు భాస్కర్. ఇతను మా బర్డ్స్ నెస్ట్ ఓనర్ కృష్ణారెడ్డి గారు, మరియు కృష్ణారెడ్డి గారి దగ్గర పనిచేసే ఎంప్లాయ్ ఇతను ప్రసాద్. ఇతనితో పాటు మారేడుమిల్లి లోకల్లో ఉండే ఒక అబ్బాయి భాస్కర్. మేమందరం కలిసి ఒక కారు మరియు ఒక బైక్లో మా ప్రయాణం బర్డ్స్ నెస్ట్ నుంచి మొదలైంది. దిండిదారా జలపాతం మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ప్రయాణం మొదలైంది. దట్టమైన అడవుల గుండా తెల్లవారుతూనే ప్రయాణం చేయడంలో ఎంతో మజా ఉందని తెలిసింది. ఆ దారిలో వెళ్తుంటే ఎక్కడ చూసినా చుట్టుముట్టు చెట్లు కొండలను తిలకిస్తూ వెళ్ళాం. కొంత దూరం సాఫీగా సాగింది మా ప్రయాణం. మధ్యలో రోడ్డు చాలా ట్రబుల్గా ఉంది. కారు వెళ్తుందా లేదా అన్న డౌట్ వచ్చింది. అయినా సరే మా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. నేను నా మిత్రులు ఇక వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకునే స్థితిలో ఉన్నారు. పర్లేదు, పోనీ, కారు పోనీ, ఏం కాదు, వెళ్దామని నిర్ధారించుకున్నాం కదా, పదండి వెళ్దాం. ఓకే, పద నవకాంత్, ఏం ప్రాబ్లం లేదు. మనం ఈరోజు ఎట్లయినా సరే ఆ దిండిపార జలపాతాన్ని చేరుకుంటాం. ఇలా మా ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకొని ప్రయాణం మొదలైంది. ఇంకా కాస్త దూరం వెళ్ళాం. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఒక రోడ్డు డీవియేట్ అయింది. అది అడవిలోకి వెళ్ళడానికి చాలా ముళ్ళ కంపలు ఉన్నాయి. అదంతా కూడా చాలా ఎత్తు పల్లాలుగా ఉన్నట్టుంది. నవకాంత్ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది. కారుకి ఏమైనా గీతలు అవన్నీ పడతాయేమో చూడండి ఒకసారి. అక్కడ జలపాతం వెళ్తుంది. అయినా పర్లేదు, ఎలాగైనా వెళ్దాం ఈరోజు. అయితే నేను దిగుతాను, మీరు రోడ్డు చూస్తాను ఒకసారి, మీరు వెనకాల కారులో వచ్చేయండి. ఓకే, రోడ్డు అంతా బాగానే ఉంది, రండి మీరు వచ్చేయండి, పర్వాలేదు, చిన్న జలపాతం ఏది. ఇప్పుడు ఈ జలపాతంలోంచి, చిన్న జలపాతంలోంచి మూవ్ అయింది. ఎక్కేసింది, కారు ఎక్కేసింది, వచ్చేసాం. ఇక ముందుకు మా ప్రయాణం సాగుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పూర్తిగా ఆగిపోయింది. కష్టం నవకాంత్, ఇంకా ఇక్కడ నుండి కారు వెళ్ళడం చాలా ఏముంది, దేవుడు కాళ్ళు ఇచ్చాడు కదా, నడుచుకుంటూ వెళ్దాం. చూడ ఎత్తైన కొండలు, ఆ చెట్లు ఎంత భలే ఉంది కదా. ఇక్కడ నుంచి మా నడక మొదలైంది. మొత్తానికి కారు ఆపి నడవడం మొదలుపెట్టాం. నడుస్తూనే ఉన్నాం. మాకు నిజానికి దారి తెలియదు. అక్కడ ఎవరైనా ట్రైబ్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అదిగో అక్కడ ఏదో ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే దారి చెప్తారేమో. కానీ వాళ్ళ భాష మనకు అర్థం అవుతుందా? ఓకే, మన ప్రసాద్ వెళ్ళాడు కదా డ్రైవర్ని తీసుకొస్తాకి, ఒకసారి అడగండి మన ప్రసాద్ ఎక్కడైనా కనిపించాడేమోనని చెప్పేసి. ప్రసాద్, ప్రసాద్ ఇక్కడున్నాను. హలో ప్రసాద్. ప్రసాద్ ఎక్కడున్నావు? ఇక్కడున్నా. ప్రసాద్ అరుపులు వినిపించాయి. ప్రసాద్ మాకంటే ముందు బైక్ తీసుకొని ఆ దారిలో వెళ్ళాడు. మేము చాలా తెలివిగా ఒక బైక్ను కూడా మా కార్తో పాటు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే బైక్ వెళ్ళే మార్గం చాలా సులువుగా ఉంటుంది, కారు కొంత దూరం మాత్రమే వెళ్తుంది అన్నారు. ఇప్పుడు ప్రసాద్ వచ్చేసాడు. చూసారా, ట్రైబల్ తీసుకొచ్చాను. అక్కడ ఏదో పండగ అవుతుంది, అయినా వాళ్ళ నుంచి ఒక అతను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఈయన మనతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాడు, దారి చూపిస్తానని అన్నాడు. ఓకే, గ్రేట్ ప్రసాద్. మేము ఈ ట్రైబ్తో మాట్లాడి కన్విన్స్ చేసి దారి చూపించడానికి చాలా నడుస్తూనే ఉన్నాం. అమ్మయ్య, నడవలేనేమో అనిపిస్తుంది. కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ చేసుకుని వాటర్ తాగుదాం. నవకాంత్, తాగాల్సిందే, తప్పలేని పరిస్థితి. ఈ చివర్లో కేవలం ఒకే ట్రైబల్ హౌస్ మాత్రమే ఉంది. అక్కడ అందరూ మందు తాగి ఫుల్గా
డ్రమ్స్ కొడుతూ వాళ్ళకు ట్రైబల్ పండుగ జరుగుతుంది మేము వెళ్ళే సమయంలో. ఆ ట్రైబ్ పండుగలో అందరూ డ్రమ్స్ కొడుతూ ఏ నవకాంత్, మనం కూడా డ్రమ్స్ కొడదామా? ఒక 5 నిమిషాలు ఎంజాయ్ Yeah, చేద్దాం. yeah, So, yeah. refresh. Yeah, Dum, yeah, dum. yeah, Hey, yeah. hey, hey. అరే, Dun, 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 dun. Hey, 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 hey. ఇలా ట్రైబల్స్తో కలిపి కాసేపు డ్యాన్స్ చేసి చిందులేసాం. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ రోడ్లో ఏమొస్తుందో తెలియదు. మంచి ఏం నవకాంత్, ఇదంతా అసలు దట్టమైన అడవిలాగా ఉంది. ఏం మార్గం లేదు, ఎలా వెళ్ళాలి ఏంటి ఏం అర్థం కావడం లేదు. అవును, ఇదంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎలా వెళ్దాం? ఇక్కడ చాలా దారులు ఉన్నాయి, కానీ అన్ని చిన్న చిన్న దారులు ఉన్నాయి. ఎటు వెళ్దామంటాం సార్? మీకు ఏమైనా తెలుసా? దూరం నుంచి అయితే జలపాతం కనిపిస్తుంది, కానీ దానికి వెళ్ళే మార్గం ఏంటో తెలియదు. అక్కడి దాకా కనీసం కాలిబాట అయినా ఉంది. ఇప్పుడు మేము ఉన్న ప్రదేశం నుంచి కాలిబాట కూడా లేదు. సరే, ఇంత దూరం వచ్చాం, తిరిగి వెళ్ళిపోదామా? లేదు నవకాంత్, ఎలా అయినా సరే ఈ రోజు మనం చూడాల్సిందే. అయితే చేరుకోవాలి. అక్కడ మనం ఫుల్గా డెస్టినేషన్తో మంచిగా ఎంజాయ్ చేయాలి. అదే ఇప్పుడు మన ముందు ఉన్న లక్ష్యం. కృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళిపోదాం అంటున్నారు. లేదబ్బా సార్, ఇప్పుడు 6 సార్లు విఫలమయ్యారు. ఈసారి విఫలమైతే పోయేదేముంది? కనబడుతుంది కదా, దగ్గరికి వచ్చాం. ఎలాగైనా మనం చేరుకుంటాం. ఎలాగైనా వెళ్ళగలం సార్, మనం వెళ్దాం. కృష్ణారెడ్డి గారిలో ధైర్యం వచ్చింది. ఎలాగైనా ఈ కుర్రాళ్ళు తీసుకెళ్లేటట్లే ఉన్నారు అని ఆయన మొహంలో ఒక ఆనందం మొదలైంది. అలా కృష్ణారెడ్డి గారితో పాటు కలిపి తుప్పలలో ముళ్ళల్లో ఇక మా ప్రయాణం మొదలైంది. జాగ్రత్త, చూసుకో, అక్కడ కొంచెం లోతుగా ఉన్నట్టుంది, ముళ్ళలు ఉన్నాయి. ఆ కర్రతో ముళ్ళ పొదలను పక్కకు తీసాయి. ఓకే, కేర్ఫుల్గా అందరూ కూడా చాలా కేర్ఫుల్గా నడవండి. ఎందుకంటే పక్కన లోతైన లోయలు ఉన్నాయి, కాబట్టి కాలు జారితే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా నడవండి. అక్కడక్కడ వేర్ల సహాయం మరియు చెట్ల సహాయం తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. 2-3 సార్లు కింద పడిపోవడం. అయ్యో, ఏ గణేష్, కింద పడ్డాడే. అక్కడ ఓడలు పట్టుకో, ఓడలు సాయం చేసుకొని కిందకి దిగండి. ఆ ఊడలు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే కొన్ని ఊడలు ఎండిపోయి ఉండేవి. అవి పట్టుకుంటే మళ్ళీ విరిగిపోయి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పచ్చిగా ఉండే ఊడలు మాత్రమే పట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి సో, చేరుకోవాలి. ఇది చాలా మనకి డిఫికల్ట్గా ఉంది, కానీ ఈ డిఫికల్టీలో మనం చాలా ఆనందాన్ని పొందుతున్నాం. ఓకే, అందరూ కూడా ఆ ముళ్ళు అవి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నడవండి. ఎవరు కూడా కంగారు పడకండి, ఒకరికొకరు హెల్ప్ చేస్తుండండి. ఆల్రెడీ మాకు చాలా చోట్ల ముళ్ళు గుచ్చుకొని రక్తం కారడం స్టార్ట్ అయింది. ఈ జలపాతంకి వెళ్ళడమేమో కానీ మా రక్తపాతం మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కానీ అదిగో చూసావా, అక్కడ నుంచి ఏదో వాటర్ జారుతుంది. ఆ జలపాతం వరకు కూడా మనం రీచ్ అవ్వాల్సింది. దూరం నుంచి దగ్గరికి కనిపిస్తుంది చేరుకున్నాం. జలపాతం. దగ్గరికి చేరుకున్నాం. ఎంత ఒక గంటలోనో 2 గంటలోనో అక్కడ చేరుకుంటాం. సో ఉత్సాహం, రండి, కమాన్, ఎనర్జీ. ఎస్, అదే ఉత్సాహంతో ముందుకెళ్తూ వచ్చాం. ముందుకెళ్తూ ఉన్నాం. ఇంకా రాదు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అయ్యోమయ్యాం. ఇక్కడ దూరంగా ఎక్కడో సౌండ్ వినపడతా ఉంది, జలపాతం సౌండ్. దగ్గరలో ఉన్నాం, మనకేమీ డైల్మా అవసరం లేదు. ఎక్కడో దగ్గరలోకి వస్తూ ఉన్నాం, అర్థమవుతుంది. అదా కాదా అని డౌట్ మొదలైంది. ఓ అదా ఇదా. నాకెందుకో తిని చెప్పిన దారిలోనే వెళ్ళాలనిపిస్తుంది. పదండి, బయలుదేరదాం. సరే, మనతో పాటు వచ్చిన భాస్కర్, ప్రసాద్ వాళ్ళు కొంత ధైర్యం ఇచ్చారు. సరే సార్, ముందుకెళ్దాం, ఇదే రూట్ అయిండొచ్చు అని. ఆ రూట్లో ముందుకెళ్తూ ఉన్నాం. ఇంకా రాదు. కొంత దూరం వెళ్ళాక అడవిలోంచి డీవియేట్ అయ్యి జలపాతం వెళ్ళే ధారలోకి దిగాల్సి వచ్చింది. అదిగో వాగు కనబడుతుంది చూడండి, ఇదే జలపాతం వాగు. అది ఎటు నుంచి వస్తుందో చూస్తే తగును, మనం అట్టే చేరుకోవాలి. కానీ అది ఎక్కడం చాలా డిఫికల్ట్గా ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. లేదు, దాని పక్కకుండా వెళ్దాము, దారి చేసుకుంటూ దాని పక్కకుండా వెళ్దాం. నాకు ఎక్కడో దగ్గర పన్నం లేకుండా ప్లేన్గా ఉంటుంది కదా, అక్కడ నదిని దాటొచ్చేమో. కానీ ఈ జలపాతంలో చాలా స్ట్రీట్గా కనిపిస్తుంది. మెట్లలాగా లేదు, చాలా కొండలు ఎక్కి వెళ్ళాల్సి కొంచెం ఎక్కడం అసాధ్యంగా ఉంది, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాం. అవునండి, కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ కూడా నాసు పెట్టేసినట్లు ఉన్నాయి, రాయలు కూడా జారే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం నడవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎక్కొచ్చు. కాకపోతే కేర్ఫుల్గా ఉండాలి. నేను, గణేష్, భాస్కర్, నాగేంద్ర, మాతో పాటు వచ్చిన కృష్ణారెడ్డి గారు, వెంకట్ మరియు ప్రసాద్ అందరం కలిసి ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడం మొదలైంది. ఆకలి దంచేస్తుంది, ఏం చేద్దాం రా. ఇప్పుడు మన దగ్గర తినడానికి ఏం లేవు, కాబట్టి ఈ పైనుంచి జారుతున్న జలపాతం నీళ్ళే మనకి ఇప్పుడు ఆహారం. ఓకే, ఆ ప్రసాద్ దగ్గర బాటిల్ తీసుకోండి, ఒకసారి ఇక్కడ జలపాతంలో వాటర్ పెట్టుకు తాగుదాము అందరం కూడా. కృష్ణారెడ్డి గారు, ఈ జలపాతంలో నీళ్లు తాగొచ్చా అని మేము అడిగాం.
పర్లేదు సార్, కొండ నుంచి జారిపడే నీళ్ళు. ఈ వాటర్ తాగితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాటర్లో ఆకులు అవి పడినప్పుడు ఓన్లీ ఫ్లోటింగ్ వాటర్ తాగితే పర్లేదని కృష్ణారెడ్డి గారు చెప్పడంతో అమ్మయ్య అనుకొని నేను మా ఫ్రెండ్స్ దాహం. ప్రసాద్ గారు వాటర్ పట్టండి. పడుతున్నా ఇదిగో తాగండి. నీళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. ఫిల్టర్ వాటర్ కూడా ఎందుకు పనికిరాదు. ఓ ఎంజాయ్. వావ్, చాలా చక్కగా నీళ్ళు తాగాం. కానీ ఎక్కువగా నీళ్ళు తాగితే నడవలేం కాబట్టి ఓన్లీ పెదాలు తడుపుకోవడానికి మాత్రమే నీళ్లు తాగాల్సిన పరిస్థితి. కాబట్టి ఓన్లీ పెదాలు మాత్రం తడుపుకొని ఇక ముందుకు స్టార్ట్ అయ్యాం. జలపాతం అయితే దూరం నుంచి కనిపిస్తుంది. ఎక్కుతున్నాం. హే, జారి పడిపోగలవు, జాగ్రత్త. పర్లేదు, పట్టుకో. అది ఆ రాయిని పట్టుకో. ఓకే, సరే. నెక్స్ట్ టైం వచ్చిన మనం తప్పకుండా ఒక సజెషన్ ఇవ్వాలి. ఒక తాడును తెచ్చుకుంటే ఇది ఈజీగా పైకెక్కే వీలుంటుందేమో కదా. అవును, మనం వెళ్తున్నాం కానీ రాగలమా? ముందైతే వెళ్దాం, రాగలం తప్పనిసరిగా. ఎక్కినాలం దిగలేమా? చేరుకున్న వాళ్ళం ఈజీగా మళ్ళీ వెనక చేరుకోగలం. కానీ రాత్రి గనక లేట్ అవుతే అక్కడ వన్యప్రాణులు తిరిగే ప్రమాదం ఉంది. లేదు, మనం దగ్గరగా వచ్చేసాం ఆల్రెడీ. మనం ఎర్లీగానే తిరిగి వెళ్ళిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. ముందైతే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సరే, మనతో పాటు మనం టార్చ్ లైట్లు, ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి మేము పెట్రోల్ కానీ అగ్గిపెట్టె కానీ తెచ్చుకోవాల్సింది. మర్చిపోయాం. కానీ ఇప్పుడు ఓకే, ఈసారి ప్లాన్ చేద్దాం మనం. కానీ చక్కగా తప్పదు. ఈసారి ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి, మళ్ళీ తిరిగి రిసార్ట్కి చేరుకోవాలి. సరే అని ఇక ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. అలా వెళ్తూ ఇక జలపాతం. అదిగో జలపాతం కనపడుతుంది, దగ్గరికి వచ్చేసాం మనం. అదిగో కనపడుతుంది కదా. వాటర్ చూడు ఎంత ఎక్కువ వస్తుందో. అదే ఉండొచ్చు సార్. ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం జలపాతం దగ్గరికి. కానీ ఇక్కడ ఇదేనా ఇంకా పైన ఉందా అని డౌట్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పైన కూడా ఎక్కడో చిన్నగా కనపడుతుంది చూడండి. ఇంకొద్ది పైకి వెళ్ళాలి అనుకుంటాం మనం. సో ముందైతే అక్కడికి చేరుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. రైట్. ఇక ఇక్కడ నుంచి అసలైన కష్టయాత్ర మొదలైంది. అడ్వెంచర్ చేసినట్లుంది. గ్రేట్ థింగ్. ఇక్కడ నుంచి నడవడం మానేయాలి. మనం చిన్నప్పుడు పాకే వాళ్ళం కదా, అలా జాగ్రత్తగా పాకుతుండాలి. ఇక్కడ నుంచి రాళ్లపై పాకడం మొదలు పెట్టాం. కిందికి చూసుకోవాలంటే భయం, ఎందుకంటే పడిపోతే ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి మా లక్ష్యం పైకి మాత్రమే. పైకి చూస్తూ పాకడం మొదలు పెట్టాం. అక్కడ నుంచి ఇక డెస్టినేషన్ దగ్గరలో ఉన్నామని అర్థమైంది. చాలా దగ్గరలో ఉన్న హ్యాపీగా ఉంది. అయితే ఒక్కసారి మనం నిదానంగా కొండబట్టుకుని ఎక్కడ జారితే చాలా హైట్లో ఉన్నాం. మనము నిదానంగా ఎక్కుదాము. నేనే ఫస్ట్ వచ్చా. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది. ఈ వాటర్ చాలా చల్లగా ఉంది. తొందరగా రండి. రెచ్చిపోకురా, 2 నిమిషాల్లో నేను నీ దగ్గర ఉంటా. ప్రసాద్ గారు, మనం ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. అదిగో కనబడుతుంది సార్, అక్కడ దాకా నెక్స్ట్ స్టెప్ దాకా వెళ్ళాలి మనం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం రండి. సరే, ఇక్కడ నుంచి నేను మా మిత్రులందరికీ కొంత సంతోషం మొదలైంది. ఎందుకంటే జలపాతానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ జలపాతం దూరం నుంచి పడడం ఎక్కడి నుంచో గమనించాం. అది 3 స్టెప్పుల రూపంలో ఉంది ఆ జలపాతం. ఇక 2వ స్టెప్ ఎక్కేసాం. ఇప్పుడు 3వ స్టెప్కి ఎక్కే ప్రయత్నంలో ఉన్నాం. నాతో పాటు వచ్చిన కృష్ణారెడ్డి గారు అండ్ ప్రసాద్ గారు ఇంకా చాలా. రండి సార్, మీరు కూడా వెళ్దాము. ఇక్కడ దాకా వచ్చాము కదా. ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉంటుంది కదా. పర్లేదు, ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా అని వాళ్ళు. ఓకే, పర్లేదు సార్, మీరు ఉండండి, మేము వెళ్తాము అక్కడ. దాంతో మేము ఇంకా పైకి వెళ్ళి అబ్బా జలపాతాన్ని చేరుకున్నాం. చూడు, ఇక్కడ రెయిన్బో ఫామ్ అవుతుంది చుట్టూ. రెయిన్బో. ఇక్కడ విచిత్రం ఏంటంటే రెయిన్బో ఫామ్ అవుతూ ఉంది. ప్రతి ఒక్కరి చుట్టూ రెయిన్బో ఫామ్ అవుతుంది. నా చుట్టూ రెయిన్బో ఫామ్ అయినట్టు వాడికి కనపడట్లేదు, వాడి చుట్టూ రెయిన్బో ఫామ్ అయినట్టు మాకు. ఇది ముట్టుకుంటే దూరం వెళ్ళిపోతుంది. ఇదేదో అద్భుత ప్రదేశంలా ఉంది. గ్రేట్. వాట్ ఏ ఎనర్జిక్ ప్లేస్, వాట్ ఏ రెయిన్బో. చూసారా సూర్యుడు నుంచి రేస్ ఎంత బాగున్నాయో. మనం సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉన్నట్టున్నాం కిందోల కన్నా. ఎంత ఎత్తులో ఉన్నాం కదా. అదే ప్రకృతి చూడండి, ఎంత హైట్ లో ఉన్నాం మనం. జీవితం ధన్యమైందనిపించింది. అబ్బా, ఈ జలపాతం కోసం ఇంత రిస్క్ చేసాం, మనం కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాం అని అనిపించింది. ఆ జలపాతంలో పై నుంచి నీళ్లు జాలువారుతూ ఉన్నాయి. అరే, కాసేపు అంతా నేటేషన్ చేస్తాను. ఓకే, ఈ ప్రకృతిలో మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇంత పెద్ద సెలయర్ పక్కన. ఇక నేను అక్కడ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. అద్భుతంగా ప్రకృతిలో లీనమైపోయాను.
ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సెలయేరు శబ్దాలు అసలు మ్యూజిక్ మెడిటేషన్ కంటే చాలా అద్భుతంగా ఉంది కదూ. యా, ప్రకృతిలో మమేకం అవడం అంటే ఇదేనేమో. గ్రేట్ థింగ్. ఈ ఏరియాలో అంత పెద్ద వాటర్ ఫాల్ అసలు ఇక్కడ లేదు. చెప్పాలంటే మన ఆంధ్రాలో లేదు అంత మంచి వాటర్ ఫాల్ ఇది. అదేలేండి. కాకపోతే ఏంటంటే గత నేను 20 సంవత్సరాలుగా దాన్ని చూద్దామని అనుకోవడమే. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉందని తెలుసు కానీ మీరు వెళ్ళలేదు ఇప్పటివరకు? ఎప్పుడు వెళ్ళలేదు. ఆల్రెడీ 4 times అటెంప్ట్ చేశాను చూద్దాం, దాని దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని. ఇప్పుడు కూడా 5 కిలోమీటర్స్ ముందు నుంచే బ్యాక్ అయిపోయాం తప్ప దగ్గరికి వెళ్ళలేదు. అయితే వీళ్ళు ట్రైబల్స్ ఏం చేస్తారంటే దాని గురించి రకరకాల కథలు క్రియేట్ చేస్తారు. ఏంటంటే ఆ కథలు అక్కడ ఏదో శివలింగాలు ఉన్నాయని, ఆ శివలింగాలను కాపాడడానికి వాటిని రక్షించడానికి ఎలుగుబంట్లు రక్షణలో శివలింగం ఉంటుందని ఎవరు వెళ్ళలేరని అలాగా ట్రైబల్స్ ఏదో మైథలాజికల్గా రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. మేము దాంతో భయపడుతూ ఎప్పుడు దాన్ని సందర్శించాం. కాకపోతే లాస్ట్ టైం మేము దగ్గరికి వెళ్ళాం కానీ ఈలోగా 4 అయిపోయింది. మేము ఈ జలపాతాన్ని చేరుకుని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మీరందరూ చేరుకోవాలి, మీరందరూ ఆనందించాలి, ప్రతి ఒక్కరూ జీవితంలో సాహసం చేయాలి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఈ జలపాతం చూడాలి. ఎందుకంటే మేము పొందిన ఆనందం ప్రతి ఒక్కరు పొందాలని మేము అనుకుంటున్నాము. థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి గారు, బర్డ్స్ నెస్ట్ రిసార్ట్, మాకు సహకరించిన ట్రైబ్స్కి, మాతో పాటు వచ్చిన భాస్కర్, ప్రసాద్, లోకల్ ఏరియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. Okay, thank you, sir. యాహూ.